ఇంకా ముందుకెళ్తారు. ఇంకా కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటాం అన్నమాట. కొన్ని సంవత్సరాల ఇంకా కొన్ని సంవత్సరాలు అంటే ఇంకా వచ్చే సంవత్సరాలు అనేది ఇంకా ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉంటాం. సంవత్సరాలు లేదా అంటే చచ్చిపోయిన వరకు ఉన్నామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే మేము కూడా బాగుండాలని కోరుకోండి. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:31 అయిందనమాట. సారీ 32 కరెక్ట్ చూపించేటప్పుడు మారుతుంటుంది. ఎప్పుడన్నా కానీ నేను చెప్పి ఇట్లా చూపించేటప్పుడు మారుతుంటుంది కరెక్ట్గా. ఇప్పుడు 1 నిమిషం చేంజ్ అనమాట. సో 11:32 అయింది ఫ్రెండ్స్. టైం వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్. ఇంట్లో పోదామండి. సో లైట్ వేసావునా? సో రేపు వచ్చేసి మా పెళ్లి రోజు అనమాట. 7 సంవత్సరాలు అయిపోయి 8 సంవత్సరంలో వచ్చేది రేపటితోనా. సో వెరీ గుడ్ అమ్మా. ఏమని చెప్తావా? మీకే ఏం చెప్తావు? ఏం లేదు, బాగున్నాం, చాలా హ్యాపీ. ఇంకా 7 సంవత్సరాలు పూర్తయి 8 సంవత్సరాలకి పడుతుంది అనమాట. ఇంతవరకు మేము బాగా కలిసి ఉన్నాం. కానీ ఒకటి, భార్య భర్తలు అన్న తర్వాత ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఇంకేమి ఒకరికొరు కొట్టుకునేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. సర్దుకొని పోతేనే మన జీవితం అనేది ఇంకా ముందుకెళ్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటాం అన్నమాట. ఇంకా కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటాం అన్నమాట. కొన్ని సంవత్సరాల ఇంకా కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటాం అన్నమాట. కొన్ని సంవత్సరాల ఇంకా కొన్ని సంవత్సరాలు అంటే ఇంకా వచ్చే సంవత్సరాలు అనేది ఇంకా ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉంటాం. సంవత్సరాలు లేదా అంటే చచ్చిపోయిన వరకు ఉన్నామా? చచ్చిపోయిన వరకే మరి కొన్ని సంవత్సరాలు ఇంకొన్ని సంవత్సరాలు లేదు. వీడియో ఏంటి గట్లా మాట్లాడతా. ఇంకా మనము కలిసి మనం బ్రతికున్నంత వరకు కలిసే ఉంటాం. కానీ కొన్ని కొన్ని విషయాల్లో సర్దుకొని పోయేది మాత్రం నేర్చుకో, బాగుంటుంది. సమస్యలు లేవలేదు, చిన్న సమస్యలే కాదు మా లైఫ్లో. పెద్ద పెద్ద సమస్యలు అంటే డబ్బు విషయాల్లో పక్కన పెడితే అవి ఉన్నాయి, మీ అందరికి తెలుసు, మేము షేర్ చేసుకున్నాం కూడా. మామూలుగా ఇంట్లో సమస్యలు కూడా అంటే మా మధ్యలో కూడా గొడవలు చిన్నవే కాదు, పెద్ద గొడవలు కూడా అయినాయి. అంటే అన్నీ ఎట్లయినా అట్లే సాల్వ్ అయినాయండి దేవుని దయ వల్ల. సో అది ఓకే, అక్కడ దాకా ఓకే. ఏదో సర్దుకునమంటావు, ఎవరు ఏ విషయంలో సర్దుకునలేని చెప్పు, ఏ విషయంలో సర్దుకోవాలో చెప్పు. కొంచెం కోపం తగ్గించుకునేవే, అది సర్దుకునేవే హ్యాపీ అంతే. ఏమంటున్నాను ఇప్పుడు కొన్ని విషయాల్లో తగ్గించుకుంటే నేను ఏం చేయను అసలు. సొంతంగా నా జేబులో ప్రస్తుతం ఎంత ఉన్నావో అమ్మాయికి తెలుసు. వీటితో ఏం చేస్తానో ఇప్పుడు తెలుసు. ఏం చేస్తానప్పా, ఎంత 200 ఉన్నాయి బాగా. ఇప్పుడు పోయేటప్పుడు సాయంత్రం డీజిల్ వేసుకొని బాగుందని ఉన్నాను. వచ్చినాక ఎంత వచ్చేదో చెప్తాను. అమ్మగా ఇంత వచ్చారు, దీంట్లో డీజిల్కి ఇంత తీసేస్తే ఇంత మిగులుతుంది, ఇది ఇంట్లో వాడుకొని చెప్తాను. ఇంకేమి ఇంకా కోపం అంటావా? ఇక కోపం కాదు, అది ఉండదో లేదో ఉంది. ఎంత కోపం వచ్చినప్పుడు నోడుతానంటాను అంతే, అరుస్తాను అంతే. కానీ అదే మరి సొమ్ములు అదేంటిది కుర్జీని సిరిసిరేసింది వస్తాను అంతే. కానీ అదే మరి సొమ్ములు అదేంటిది కుర్జీని సిరిసిరేసింది. మరి అది కోపం కాదా? మరి చెప్పు. అప్పుడు ఏం చేస్తుంటే అదే కోపం వస్తే గొడవ పడుతుంటే ఒకే కొడుతుంటే కూడా బాగుతుంది. ఇప్పుడు ఎంత కోపం ఉన్నాయి నేను ఎక్స్ప్రెస్ చేస్తాను బయటికి. అరిసో అగా నిన్న మనట్లాగా 2 సామాన్లు కింద పడేసో, లేకపోతే పూర్తిగా బయటికి వెళ్ళిపోయా కొంతసేపు ఇట్లా. నాలో కంప్లైంట్స్ మరి ఏమో నీకే తెలుసు అని చెప్పుకోలేను. కానీ కోపం అంటే నేను ఒప్పుకోను. కోపం ఎప్పుడు వస్తుంది? ఒక్కొక్కొస్తుందా రీజన్ ఇట్లాంటి గొడవలు ఇట్లా మాటలానే కొంచెం మర్చిపోవడం ఇవన్నీ ఉంటాయి అబ్బా భార్య భర్తలు. ఓకే అది ఓకేలే. ఏమో ఇంకేం తగ్గించుకుంటారు, ఏమున్నావు నాకు తెలియదు. ఇంకేం లేదు, ఏమి వినదు. ఎంత కోపడినా నువ్వు నాకు ఏం బాధ లేదు. ఎందుకంటే ఏది పాపా నిస్సమ్మని అట్లా అది నీకు నిస్సమ్మ చేతిలో ఉన్నదే కావాలా? యాదోటి ఆ పాప చేతిలేదా ఇవ్వకుండా ఆ పాప నేను తిరిగి ఇగ్గుకోలేదు అన్ని తన. చెప్పు, నువ్వు పెద్ద పిల్ల, పెద్ద బుద్ధి మా ఆయనమ్మ పెద్ద బిడ్డమ్మా. లేదు కాదు రాకుండా తిందా మాట్లాడదు. ఏం చెప్పు చెప్పు.
ఎంత కోపపడినా ఏమీ మనతో లేకపోయినా అంటే డబ్బు పరంగా కానీ ఎవరు మనకి విలువ ఇవ్వకపోయినా పర్లేదు కానీ జీవితాంతం మన ఇద్దరి మూట కలిసి ఉన్నాం అంతే. కొన్ని సంవత్సరాలే అంతే, కొన్ని సంవత్సరాలే. అది ఇట్లానే రాకట్లానే అంటే ఇప్పుడు నువ్వు అర్థమయ్యేటట్లు చెప్తావు కదా ఇంకా అంటే జీవితాంతము మనం బాగుండి మన పిల్లల్ని బాగా చేసుకుందాం అంతే, ఏం అవసరం లేదు. ఎవరన్నే మనకొని నువ్వు ఒకటి బాగుండు మాతో ఉండు కలిసి అంతే. నేను టైం పాస్కి బయట తిరిగి ఫ్రెండ్స్ టైం పాస్కి బయట తిరగడానికి కూడా బాగుంది. ఎవరైనా టైం పాస్ కాక అట్లా ఫ్రెండ్ని వేసుకొని పోతారు. నాకు టైం పాస్ ఫ్రెండ్ లేడు, సీరియస్ ఫ్రెండ్ కూడా లేదు, అవసరానికి ఆదుకునే ఫ్రెండ్ కూడా లేడు. అంటే నేనుంటే అందరికి ఆదుకునే వాళ్ళకి, అవసరానికి ఆదుకునే వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి. నాకు మాత్రం ఎవ్వరు లేరని నేను మునిగిన తర్వాత అర్థమైంది. అది బాగా మాట్లాడేది వద్దు, దాని గురించి జంజానికి. సో హ్యాపీ 7 సంవత్సరాలు కంప్లీట్. ఇంకోటి వచ్చేసి ఎత్తుకో మా పెద్ద బిడ్డ ఐదమ్మ చూసుకుంటేనే ఇంత పెద్దగా అవుతుంది మా చిటి తల్లి. ఇంకోటి మా ఇన్నది కూడా రేపే, అంటే మా ఇన్నది కూడా రేపే పెళ్లి రోజు. సో మా ఇద్దరు ఒకటే రోజే కదా అయింది. సో మా అన్నయ్య వాళ్ళకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నాయి అడ్వాన్స్గా. ప్రేమలమ్మ మీకు కూడా, మీ ఇద్దరికి అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ. Many hours later. బేబే సరిపిత్రా సరు ఇప్పుడు నీటి చేస్తావా? కాదు ఈరోజు ఇంకా మేలు ఎండ లేదు, కొంచెం ఎండ లేదు, మాడ ముచ్చుకునేది ఉడికిస్తున్నది. నువ్వు ఎంత నాది నీటి నానే చేస్తారమ్మా, నువ్వు ఎప్పుడు నీటి చేసేవాడిని. నానే చేస్తారమ్మా, నువ్వు ఎప్పుడు నీటి చేసేవాడిని. నాకు రాని పని ఇప్పుడు ఏదైనా కానీ వంట చెప్పు చేస్తా. నానే కడుక్కుంటా, వంట చెప్పు చేస్తా, సామాన్లు కూడా చెప్పు చేస్తా, బండ్లు బట్టలు అన్ని నానే చేసుకుంటా. రాని పని నేను ఎట్లా చేస్తాం నేను నేర్పి చేస్తా. అది ఒకటి వద్దులే, నానే చేసుకుంటాను కానీ నాకు అన్ని గుళ్ళు బట్ట ఒకటి కొన్ని నిల్లి తోడు తోడు సార్ 250 రూపాయలు ఆటో కడిగికి. ఆటో ఫస్ట్ తీసుకున్నప్పుడు కడిగిచ్చేవి ఏంటన్నమాట. ఆటో కడిగించి ఫుల్ ట్యాంక్ చెప్పుకొని వచ్చింటే కొత్తగా కదా ఉంటుంది అనమాట. అప్పుడే 250 రూపాయలు ప్లస్ లీటర్ డీజిల్ తీసుకునేంటి దీనికి ఇంజన్ వేడికి ఏంటి సరిపోలే డీజిల్ వేడికి లీటర్. సో అందుకని అవన్నీ ఎందుకు మనకంత, ఇంటి దగ్గరే చక్కగా మనకు కూడా కింద మన చేత మనం కడుక్కుంటే ఇంకొంచెం నీట్ గా కడుక్కుంటామని. కానీ నేర్చుకుంటే ఇంకా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ట్రైపాడ్ తెచ్చింటా బేబీ, తెస్తా పట్టు తీసుకో. నాకు బట్టి ఇచ్చింటే మంచిది. దాంట్లో ఏం పని చేయవా? తెస్తలే.
అయిపోయినా వినోద్ అయిపోయినా అంటే పైన పై బయట అయిపోయినా కష్టపడితేనే చూడు వినోద్ అర్థమయ్యేది అయిపోయినా సరపు నీళ్ళు మరి వేసుకొచ్చుకుంటావా వేరే నీళ్ళు బకెట్ తెచ్చుకొని ఫస్ట్ గరం కొడితే ఇప్పుడు సరుకు నీళ్ళతో ఇస్తున్నా ఫస్టే సరుకు నీళ్ళు కొట్టాలి తర్వాత మంచి నీళ్ళతో కొట్టాలి తప్ప ఎవడు అంతే నేనేహా సరుపు నీళ్ళు ఫస్ట్ కడిగితే దాంట్లో ఉండేది అంత కన్నీ పోతాం మంచి నీళ్ళతో కడిగితే అయిపోయి ఫస్ట్ అయిరమ్మా దా నీ సమ్మ నువ్వు కూడా కూర్చో హాయ్ ఈ పిల్లలు చూడండి వినోద్ అయితే మాత్రానికి ఆటోకి అన్నీ చేసుకుంటున్నాడు ఎంత 250 రూపాయలు తగ్గించినట్లు వినోద్ ఇప్పుడు కూర్చో నోట్లా అడ్డి అట్టాడి పెట్టుకుంటే కంతలు ఇస్తాను చూడు కూర్చో కూర్చో ఏమి షొప్పులు మాట విన్నట్లే బడికి సెలవులు ఇడిచారా నిన్ను బడికి చేర్పిస్తాంలే పోదువు చిన్ని బాటిల్ తీసుకొని పోదు ఇది నోట్లో పెట్టుకొని కూడదు ఓకేనా మమ్మీ ఇది తాంబేలు ఇదిగా తాంబేలు మమ్మీగా ఎవరు తెలియదు నీ దగ్గర ఎట్లా వచ్చేది అది విన్నది ఆటోకి ఆపేకి కాచి ఒప్పులన్నీ వేసుకునేవు కదే తెస్తానాగు ఇవి పైకి వేసుకున్నా కదా తాపు అవి అవి మడిపి పెడితేనే కదా ఉండేది కదా ఏమి అది తేమకి స్టిక్కర్ కలుసుకుంటుందిలే మన దగ్గరికి వచ్చి నెల అయ్యేదే మరి ఇప్పుడు అడుగుతున్నావు అంటే రోజు తుడుచుకొని పోతున్నాండి మేము కూడా చూస్తున్నాం వీడియోలో నిసి అయిరా రండి మమ్మీ రా ఎండు ఉండదు ఇంకా ముఖం కడిగి అన్నం తినిపిస్తాను దాన్ని పనుకుందిరండి ఇంకా మరి వేస్తారండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి 1:30 అయింది సో ఆటో క్లీన్ చేయడం అయితే అయిపోయింది అనమాట సో నాకు తెలిసి చాలా నీట్గా కడిగాను అనుకుంటున్నాను సో సూపర్ ఇది వచ్చేసి ఇంకా ఏదో స్ప్రే అనుకుంటా మేబీగా దీనికి కొట్టేటప్పుడు లైట్ పడిన స్ప్రే అది అందుకే పోలేదు సో సో ఇక్కడున్న ఈ గేమ్ స్టార్ట్కి కానీ అక్కడున్న ఆ గోవా ఎక్స్ప్రెస్ అని ఉంది వీటన్నిటికీ నాకేం సంబంధం లేదు ఫ్రెండ్స్ నేను ఆటో ఎలా కొనుక్కున్నానో అలాగే పెట్టాను దీన్ని ఏమి మోడిఫై చేయడం కానీ ఇంకోటి నేనేం చేయలేదు సో కొన్ని స్టిక్కర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ నేనేం వేయించలేదు అనమాట సో బండికి అప్పుడు వచ్చినవి అట్లా వచ్చినవి ఇంక అట్లే పెట్టానే దాన్ని ఏం టచ్ చేసలేను సో వెనకాల కానీ ఆటోకి వెనకాల కానీ ముందు కానీ ఏదైనా వాక్యం రాపేయాలనుకుంటున్నాను దేవుని వాక్యం కాకపోతే వీలు పడట్లేదు అనుకూలం కుదరట్లేదు సో ఇంకొంచెంసేపు ఉంది ఇంకొంచెంసేపు అంటే ఏం లేదండి అన్నం తినకాసి ఇప్పుడైతే నేను ఆటోకి పోతాను ఫ్రెండ్స్ యాక్చువల్ సాయంత్రం పోతుంది కాకపోతే రేపు వచ్చేసి లక్ష్యానం
కాకపోతే రేపు పెళ్లి రోజు కదా, సో అందుకనే ఈరోజు కొంచెం ముందే పోతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం రేపు కేక్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో అందుకనే సో అది మొత్తానికైతే కనుక సో ఇక్కడ దాకా బ్లాగ్ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హోప్ మీకు బ్లాగ్ అయితే నచ్చుంటుందని అనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా మా బ్లాగే ప్లే అయింది, సో ఇందాక భారతి ఛానల్ కింద ఒక కమెంట్ చూశాను. ఎందుకంటే ఫోన్ నాతోనే ఉంది కాబట్టి ఆటో క్లీన్ చేసినప్పుడు మేము పని చేస్తూ మీ వీడియో చూస్తున్నాం వినోద్ అని కామెంట్ భారతి ఛానల్ కింద. సో థ్యాంక్ యూ అండి. మీలాంటివి వాళ్ళ అంటే మీ సపోర్ట్కి ప్రేమకి చాలా థ్యాంక్ యూ. మీ వల్ల మేము ఇంకా ఉన్నాము. సో థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. సో ఏమన్నా కొంచెం అన్నం వేస్తే నేను బయలుదేరుతాను. సరే, సోఫాలు ఏందానికి ఎంత ఖాళీ ఉండొచ్చు రండి ఇల్లుగా, కానీ సోఫాని హెబ్రీ నేనే ఎక్కువ మిస్ అవుతున్నాం అందరికంటే. అదే చెప్తున్నా. ఏమా ఆ వీడియో తీస్తున్నాను చూడు. చెప్పు ఏం చెప్తావు? హాయ్ అంటావా? బాగున్నారా? ఫోటోలు దిగాలా? కన్నడ మరి చూడండిగా.